పురాతన గుడిని చూసేందుకు వెళ్తున్నట్టుగా ఒక పురాతన బారుని చూడటానికి వెళ్తున్నాము. ఇది 1000 సంవత్సరాల క్రితం కట్టబడిన బార్. పూర్వజన్మలో ఒకవేళ నేనే కట్టించానేమో, అందుకే చూడటానికి వచ్చానేమో, గతం ఏమన్నా గుర్తొస్తుందేమో చూద్దాం. వార్లో ఈ బార్లన్నీ ఎందుకు కూలిపోలేదు? ఇది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. నాకు తాగుబోతులంటే సత్యంత భయం. ఎందుకంటే వాళ్ళు దెయ్యాల్లాగా ఇలా ఊగుతూ వస్తూ ఉంటారు. అసలు ఈ మందు తాగే వాళ్ళని అసలు ఎందుకు ఇలా తాగుతారు మీరు? ఏమొస్తుంది మీకు దీంట్లోంచి అని అడిగితే కిక్ వస్తుంది అంటారు. అసలు ఏ గాడిద కిక్ చేస్తుందో ఏంటో వీళ్ళని. నేను మా ఆయన ఇక్కడికి వచ్చాం కాఫీ తాగడానికి. కాఫీ ఆర్డర్ చేస్తే 1000 సంవత్సరాల క్రితం కాఫీ తీసుకొస్తారో ఏంటో. కానీ ఈ వస్తువులన్నింటినీ చూస్తుంటే చందమామ కథలో ఆ కిర్రు చెప్పులు వేసుకున్న బేతాళుడు, తర్వాత మాట్లాడే చెట్లు, మాట్లాడే చిలకలు, వారేవా అసలు ఆ కథల్లో ఉన్న ఇదిగో ఈ పేదరాశి పెద్దమ్మ నా ఫేవరెట్ క్యారెక్టర్. ఆ బేతాళుడు భుజం మీద ఉన్న శవం, దాని మాటలు, ఆఖరిన తప్పు చెప్తే మళ్ళీ మర్రి చెట్టు ఎక్కి వెళ్ళిపోవడం, వారేవా ఆ స్టోరీస్. ఇక్కడ ఈ జింకల్ని వీటిల్ని చూస్తుంటే ఆ కథలన్నీ గుర్తొస్తున్నాయి. ఇక్కడ మహారాణిలు, ఎగిరే గుర్రాలు, గంతులేసే ఏనుగులు, మాట్లాడే చిలకలు, మాట్లాడే చెట్లు, ఇవన్నీ కనిపిస్తాయేమో చూడాలి. చందమామ పుస్తకంలోకి అడుగుపెట్టినట్టే ఉంది. ఇది ఒక మాయా ద్వీపంలాగానే ఉంది. కాసేపు నేనే మహారాణిని అనుకుంటే పోలా. ఇప్పుడు చంద్రబోస్ని ఒక్క మంచి పాటని పాడమంటే ఎంత బాగుంటుంది. కమాన్ అడిగేద్దాం. ఇప్పుడే ఈ క్షణమే బోస్ని ఒక చందమామ కథ లాంటి ఒక పాటని పాడమని అడిగేద్దాం. ఎవరక్కడ? పిలవండి చంద్రబోస్ని. చందమామ కథలు చదివ రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. బాలమిత్ర కథలు చదివ పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని, పగడపు దీవికి నన్నే నీతో తీసుకెళతావని, ఇక ఏ నాటికి అక్కడే మనం ఉంటామని నమ్మడానికి ఎంత బాగుందో. చందమామ కథలు చదివ రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. బాలమిత్ర కథలు చదివ పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. The Royal Standard of England 1000 సంవత్సరాల క్రితం పబ్ ఇది. ఈ పబ్లోకి వచ్చి నేను బ్లాక్ కాఫీ తాగుతున్నా, తను క్యాపుచినో తాగుతున్నా. చాలా దూరం ప్రయాణించి ఈ 1000 సంవత్సరాల పబ్ ఎలా ఉంటుంది, లోపలి అలంకరణలు ఎలా ఉంటాయి, లోపలి నిర్మాణం ఎలా ఉంది, ఇవన్నీ కూడా గమనించి చాలా ఆశ్చర్యంలో ఉన్నాయి. ఎందుకంటే అన్ని సంవత్సరాలుగా దీన్ని కాపాడుతున్నారు. ఎక్కడ ఏ చిన్న మార్పు చేయకుండా యథాతథంగా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి తాగాలి కాబట్టి నేను బ్లాక్ కాఫీ తాగుతున్నా, తను క్యాపుచినో తాగుతుంది. ఇప్పుడు మేము తాగుతున్నప్పుడు నాకు పాట గుర్తొచ్చింది. ఎందుకయ్యా ఇంత దూరం వచ్చి తాగాలి అంటే, ఇంత దూరం ప్రయాణించి ఇక్కడికి వచ్చి ఎందుకు తాగాలి అంటే, ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా, ఈ లోకమే వండి వార్చటానికి వేదికరా, వేడి వేడన్నల్లో నెయ్యి చారు కూరలు వేయరా,
అడ్డవిస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చేయరా ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా ఈ లోకమే వండి వాచటానికి వేదికరా వేదికరా వేదికరా